పదునైన డైలాగులు, రాజసం ఉట్టిపడే హావభావాలు, ఆలోచింపజేసే ప్రసంగాలు అన్న ఎన్టీఆర్ సొంతం. అచ్చం అవే లక్షణాలని పుణికిపుచ్చుకొని తెలుగు సినిమాల్లో అన్నగారి వారసత్వాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు బాలకృష్ణ. బాహుబలితో మన తెలుగు సినిమా మార్కెట్ ఖండాలు దాటిన నేపథ్యంలో అందరి హీరోలు కూడా వారి సినిమా మార్కెట్ని విస్తరింప చేయడంలో నిమగ్నమైపోయి ఉన్నారు. ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తమిళంలోనూ సందడి చేసేందుకు సిద్ధమైంది. సోమవారం రాత్రి చెన్నైలోని కలైవానర్ ఆరంగంలో గౌతమిపుత్ర శాతకర్ణి తమిళ వెర్షన్ ఆడియో విడుదల వైభవంగా జరగగా బాలకృష్ణ అందరినీ ఆకట్టుకునేలా స్వచ్ఛమైన తమిళంలో మాట్లాడారు. బాలయ్య తమిళ్ చూసి ఇటు మనవాళ్లు అటు తమిళులు కూడా ఆశ్చర్యపోయారు. నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడ నీళ్లే తాగాను, ఇక్కడ గాలి పీలుస్తూ ఎదిగాను, గర్వంగా చెప్పగలను నేను తమిళ బిడ్డనని, మీ ఇంటి బిడ్డనని హీరో బాలకృష్ణ వ్యాఖ్యానించారు. వీరపాండి కట్టబొమ్మన్ చిత్రంలో శివాజీ గణేశన్ చెప్పిన డైలాగులు చెప్పి తమిళ అభిమానులను అలరించిన బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి ప్రాంతీయ భాషా చిత్రం కాదని, దేశం మొత్తం చూడవలసిన ఓ వీరుడి కథని, దీన్ని అన్ని భాషల్లోనూ విడుదల చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మరో హీరో కార్తీ, దర్శకుడు కెఎస్ రవికుమార్, సంగీత దర్శకుడు చిరంతన్ భట్, నిర్మాతలు సి కళ్యాణ్, కాట్రగడ్డ ప్రసాద్, చిత్ర దర్శకుడు క్రిష్ తదితరులు పాల్గొన్నారు. ఎంజీఆర్ తనకు పెదనాన్నైతే శివాజీ గణేశన్ చిన్నాన్నని, వీరి మధ్య తిరుగుతూనే తాను పెరిగి పెద్దవారిని అయ్యానని బాలకృష్ణ చెప్పిన మాటలకు ఆడిటోరియం చప్పట్లు, ఈలలతో దద్దరిల్లిపోయింది.